తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో సంస్కృత పండితురాలు, జ్యోతిష నిపుణులు, కవయిత్రి, రచయిత్రి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీ కుప్ప విజయశ్రీ గారు ఉన్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు, మనం మార్గశిర మాసంలోకి వచ్చేసామండి. అసలు నెలలు ఎంత తొందరగా గడిచిపోతున్నాయండి. పూర్వం రోజుల్లో ఎదురు చూసేవాళ్ళం. అవును, ఎప్పుడు కార్తీక మాసం, ఎప్పుడు శ్రావణ మాసం వస్తుంది, ఎప్పుడు ఆశ్వీజం వస్తుంది, ఎప్పుడు కార్తీకం వస్తుంది, ఎప్పుడు భాద్రపదంలో వినాయకుడి పూజ ఎప్పుడు చేసుకోవాలి, ఎన్నో చూసుకునేవాళ్ళు. ఇప్పుడు మనకి తెలియకుండానే రోజులు వస్తున్నాయి, పండగలు జరుపుకుంటున్నాయి, వెళ్ళిపోతూ ఉన్నాయి. కార్తీకం అయితే మరీ చిట్టుకుని ఇట్లా వచ్చి ఎట్లా వెళ్ళిపోయిందండి. అసలు పొద్దు తక్కువ కదా, పొద్దు తక్కువ రోజులు చాలా తొందరగా వెళ్ళిపోయింది. మనం మార్గశిరంలోకి రాగానే స్కంద షష్ఠి చేస్తామండి, సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి. అవునండి. సుబ్రహ్మణ్య స్వామికి సంతానానికి, కళ్యాణానికి ఒక పెద్ద ముడి ఉందండి. అసలు ఏమిటంటారు? ఈ సుబ్రహ్మణ్య స్వామి గురించి తెలుసుకోవాలని చాలా అభిలాషగా ఉంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటేనే సంతానం అండి. మన భారతదేశంలో ఉన్న మన సంప్రదాయాలు, ఆచారాల ప్రకారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంతానానికి మీరు పెద్ద పీఠముడే వేసి ఉంది. దానికి కళ్యాణానికి అన్నిటికీ కూడా. అయితే అసలు మార్గశిర మాసంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి రావటం అనేది ఏమిటంటే, సాధారణంగా మాసానం మార్గశీర్షం అంటారు. మాసానం మార్గశీర్షం అంటే విష్ణుమూర్తి చాలా ఇష్టం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినప్పుడు భగవాన్ వాచిలో వస్తుంది, నువ్వు ఎక్కడెక్కడ ఉంటావు, దేంట్లో ఉంటావు అంటే సర్పాల్లో అనంతుల్లో ఉంటానని, పక్షుల్లో గరుత్మంతుల్లో ఉంటానని అలా చెప్పేటప్పుడు మాసానం మార్గశీర్షం అని చెప్పాడు. ఈ మార్గశీర్ష మాసంలో శీర్షము అంటే తల కదా, దాన్ని మనం శిరము అంటున్నాం, మార్గశిరము అంటున్నాం. శీర్షమున్న శిరమున్న ఒకటే. అలా ఈ మార్గశీర్ష మాసంలో విష్ణుమూర్తి స్వయంగా నెలకొని ఉంటాడు. ఆయనకి ఇష్టమైన నెల ఇది, చాలా ఇష్టం అంటారు. మరి ఆయన పయనించేది ఆదిశేషుడి మీదే కదండి. అవునండి, సర్పాకారమే కదా, అది సర్పాకారమే కదా. విష్ణుమూర్తి యొక్క శయనమే సర్పము. ఆ సర్ప అంశమే కదా మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. అవునండి. అందుకని ఈ విష్ణుమూర్తి స్థితికారకుడు కదండి. స్థితికారకుడు అంటే సృష్టి అవంగానే సరికాదు కదా. సృష్టిలో ఒక బ్రహ్మచారి దశ నుంచి గృహస్థాశ్రమానికి రావటము, ఆ సృష్టి రహస్యాలన్నీ ఛేదించుకొని తర్వాత వానప్రస్థానానికి వెళ్ళటము ఉంటుంది. మన 4 ఆశ్రమాల ఇది చూస్తే ఆ రకంగా సంసారం. భారతీయ సంస్కృతి ఎంతో గొప్పది కదండి, చాలా గొప్పది. ప్రతి ధర్మాన్ని దాటుకుంటూ వెళ్ళాలి. అంతేగాని నాకు ఇవన్నీ వద్దు, నేను సన్యాసాశ్రమం అంటే ఒప్పుకోదు. ఎవరో పుట్టుకతో సన్యాసిగా ఉండే వారు సాక్షాత్ వాళ్ళ అవతార పురుషులు. అందుకని ఇప్పుడు మన ఒక భారతీ తీర్థ స్వామి గారు కానీ, ఒక విధుశేఖర భారతి గారు కానీ ఉన్నారు, ఆది శంకరాచార్యులు. సరే వాళ్ళంతా భగవత్ స్వరూపులు, వారంతా ఆదర్శప్రాయంగా ఉన్నవారు కనుక వారిని అనుసరించి అందరూ కూడా కొంతమంది పుట్టుకతోనే సన్యాసులైన వాళ్ళు ఉంటారు. వాళ్ళు అవతార పురుషులు కనుక మామూలుగా సంసారాల్లో అయితే బ్రహ్మచర్యం నుంచి గృహస్థానికి వచ్చి, గృహస్థాన్ నుంచే వానప్రస్థానము, తర్వాత సన్యాసి ఆశ్రమానికి వెళ్ళాలి. సో ఆ రకంగా స్థితికారకుడైనటువంటి విష్ణుమూర్తి ఈ సంసారంలో సంతానానికి, సౌభాగ్యానికి చాలా పెద్ద పీట వేశాడు ఆయన. అవునండి, పెద్ద పీట వేశాడు. ఆ రకంగా తన శయనమైనటువంటి ఆదిశేషుడి యొక్క రూపంలో ఈ ఒక అంశలాగా ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రూపం అంటే సుబ్రహ్మణ్యేశ్వరుడు అంటే శివపుత్రుడైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వరుడు సర్పరూపంలో భూమి మీదకి వచ్చింది మార్గశిర షష్ఠి రోజున అని చెప్తున్నారు. మార్గశిర షష్ఠి రోజు అందుకనే ప్రతి నెలలో కూడా చూడండి షష్ఠిని చాలా పవిత్రంగా చేస్తూ ఉంటారు. భారీగా పూజలు జరుగుతూ ఉంటాయి సుబ్రహ్మణ్య స్వామి గుడిలో. సుబ్రహ్మణ్య షష్ఠి అంటారు, సుబ్బారాయుడు షష్ఠి అంటారు, స్కంద షష్ఠి అంటారు. అలా రకరకాలుగా పేర్లు పెట్టి పిలిచిన షష్ఠి రోజునే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క కళ్యాణం కానీ, జననం కానీ ఎందుకు ఉంది అంటే దానికి ఒక సంఖ్యాపరమైనటువంటి విలువ చాలా ఉందండి. సంఖ్యాపరమైనది చాలా ఉంది. ఏమిటంటారు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి షష్ఠికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం ఏంటంటే, ఆయన
షణ్ముఖుడు. షట్ అంటే సంస్కృతంలో 6, 6 ముఖాలు కలవాడు. తర్వాత షట్ కృత్తికలతో ఆయన పెంచబడ్డాడు. అవును కదా, 6 కృత్తికలు ఆయన పెంచారు. 6 ముఖాలను ఆయనకు ప్రసాదించారు. 6 ముఖాలతో ఆయన జన్మించాడు. అలాగే ఆయన జన్మించింది షష్ఠి రోజున. పంచమి తర్వాత వచ్చేటువంటి షష్ఠి 6వ సంఖ్య. ఇలా అవునండి, పంచమి తర్వాత వచ్చే షష్ఠి రోజున ఆయన జన్మించాడు. ఇది సంఖ్య కదా. ఈయనది ఈ షష్ఠి సంఖ్య అండి. మనకి దేవి ఖడ్గమాల స్తోత్రంలో షష్ఠీశమయి అని ఒక నామం వస్తుంది. అవునండి, ఈ అమ్మవారేగా తల్లి మరి షష్ఠికి. అవును కదా, షష్ఠి ఈశమయి ఆవిడ. ఈశమయి అంటే ఆవిడ దేవి పరమేశి కదా, ఆ షష్ఠీశమయి అన్నమాట ఇక్కడ. ఈశమయి. అందుకని షష్ఠి తిథికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చాలా దగ్గర సంబంధం ఏంటంటే, అసలు పుట్టినది 6వ తారీఖు అయితే 6 ముఖాలతో 6 కృత్తికల చేత పెంచబడ్డాడు. ఇలా 6 సంఖ్య ఆయనకి అన్ని చోట్ల కలుస్తుంది. ఆ రకంగా సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి అని చెప్పి మనం జరుపుకుంటాం. అసలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి ఎలా జరుపుకోవాలి, ఆయన జననం యొక్క రహస్యం ఏమిటి అంటే, అవును కదా, ఆయన జననం రహస్యం కాదండి, ఒక ఛాలెంజ్. ఏంటి ఆయన జననం? ఒక ఛాలెంజ్. ఆయన భూమి మీదకి రావటానికి మొత్తం సృష్టి అంతా కూడా తలకిందులైపోయింది. ఎందువల్ల అంటారు? శివపార్వతుల వివాహంలో ఆ వివాహానికి ఇతను లేకుండా, ఎవరు మన మన్మథుడు లేకుండా వివాహం జరగవలసిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే చేస్తాడుగా ఈయన, మా పూలబాణం సంధించగానే భస్మం చేస్తాడు. వివాహానికి పూర్వమే మన్మథుడిని ఈయన దహించి వేశాడు తన 3వ కన్నుతో. పరమేశ్వరుడు అమ్మవారు మళ్ళీ ఆయన్ని సంజీవి ఇచ్చి బతికించింది. అవునండి. అందుకని వీడి వివాహం అంటే మన్మథుడు లేకపోతే అన్యోన్య దాంపత్యానికి కానీ వివాహ సంబంధాలు కానీ సరిగ్గా ఉండవు. అలాగా ఉండాలంటే మన్మథుడు చూపు ఉండాలి కదా. అందుకని చాలా చోట్ల లలితా సహస్రనామంలో కూడా మన్మథుడికి సంబంధించిన నామాలే అమ్మవారికి అయ్యవారికి ఉంటాయి. అమ్మవారి నామాలు అయ్యవారి నామాలు కలిపే ఉంటాయి కదా. మహాకామేశనైన కుముదాహ్లాద కౌముది, ఇది అన్యోన్య దాంపత్యానికి సంబంధించిన నామం. మహాకామేశుడి యొక్క నయనాలనే కుముదాలకి అంటే చక్కటి పువ్వులకి ఈవిడ ఆహ్లాదకరమైనటువంటి వెన్నెల వంటిది అమ్మవారు. మహాకామేశనైన కుముదాహ్లాద కౌముది. అలా ఇంకా ఉంది, మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానస. ఈవిడ మందహాసంలో ఆయన మునిగిపోయట. మజ్జత్ అంటే మునిగిపోవటం. మందస్మిత ప్రభాపూర, చిన్న మందహాసం చేసింది పార్వతీదేవి. దాని అంటే అండి మనకి నవ్వకుండా పలువరత కూడా కనిపించదు, చిరునవ్వు, పెదవులే కొంచెం సాగుతాయి విచ్చుకుంటాయి అంతే. అటువంటి మందం అండి, స్మితం కూడా మందం అన్నది. కొంచెం మందస్మితం చేస్తేనే పార్వతీదేవి మజ్జత్ కామేశ మానస. కామేశుడి యొక్క మనసు మొత్తం మునిగిపోయింది దాంట్లో, ఆ చిన్న మందహాసానికి. సో ఇలాంటివన్నీ సృష్టి రహస్యమే కదా. సో ఇదంతా కూడా మన్మథుడి పనే కనుక, మన్మథుడు లేని సృష్టి లేదు కనుక అమ్మవారు తిరిగి తన సంసారాన్ని కూడా మన్మథుడిని బతికించుకుంది. శివ పార్వతులు అర్ధనారీశ్వరత్వం ఉండాలి అంటే దానికి కూడా మన్మథుడి యొక్క సాయం అవసరం కదా. అందుకని అమ్మవారు లోక కళ్యాణార్థం కూడా మన్మథుడిని బ్రతికించింది. ఏ సంసారానికైనా మన్మథుడు లేనిదే జరగదు కనుక చివరికి శివపార్వతుల అర్ధనారీశ్వరత్వానికి కూడా మన్మథుడి యొక్క ప్రభావం చాలా ఉంది. ఇలాంటి నామాలు మనకి లలితా శాస్త్రంలో చాలా దొరుకుతాయి. ఇది కాక ఈ శివపార్వతుల యొక్క వివాహానంతరం వాళ్ళు ఏకాంతానికి కొన్ని స్థలాల్లో విహరిస్తూ వెళ్ళారట. వెళ్ళాక వాళ్ళు ఒక పుత్రుడిని కందామని అనుకున్నప్పుడు వాళ్ళ ఏకాంతంలో వాడు పుత్రుల కోసం అలా తిరుగుతూ సంభోగిస్తున్న సమయంలో ఈ శివపార్వతులు ఎక్కడా లేకపోయేసరికి ఈ 33 కోట్ల దేవతలు వెతుక్కుంటూ వెళ్ళి వాళ్ళని, అదేంటి శివుడు ఎక్కడా లేడు ఎట్లా, సరికదా వీళ్ళ ఏకాంత సమయంలో వీళ్ళకి ఒక పుత్రుడు కనుక పుడితే శివ తేజస్సు బయటికి వస్తే ఇంకా సృష్టి అంతా అతన్ని ఎదుర్కోవటానికి ఉండదు, అతను ఎదుర్కోలేరు ఎవరును. మనం ఈ సృష్టి కార్యాన్ని ఆపాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో దేవతలందరూ వెళ్ళి శివుడిని పిలిచారు. శివుడు బయటకు వచ్చాడు. పార్వతీదేవి ఏకాంతంగా మిగిలిపోయింది పాపం. శివుడిని ఎందుకు ఇలా వచ్చారంటే, మీ తేజస్సుతో
ఒక పుత్రుడు కనుక కలిగితే ఈ సృష్టిలో ఇంకా అతన్ని ఎదిరించగల వాళ్ళు ఎవరు ఉండరు, అతని తేజస్సు కూడా ఎవరు తట్టుకోలేరు. శివ తేజస్సు అంత గొప్పది, ఎవరు తట్టుకోలేరు. అందుకని మీ సృష్టి నిర్మాణం ఆపేసేయండి అని చెప్పారు దేవతలందరూ. సృష్టి కార్యక్రమం ఆపేసేయారంటే ఆయన అన్నట్ట, నేను ఏకాంత సమయంలో ఉన్నాను, నా యొక్క తేజస్సు ప్రయాణిస్తూ ఉంది, అది బయటికి వచ్చేసిన తర్వాత ఎవరు ఏం చేయలేరు, ప్రయాణం మధ్యలో ఉన్న రేతస్సుని నేను ఆపనని చెప్పేసి ఆయన తన యొక్క తేజస్సుని ఎక్కడ వదలాలో మీరే చెప్పండి అని దేవతలను అడిగాట. వాళ్ళు అంతా ఆలోచించుకొని అమ్మో శివుడి తేజస్సుని భరించే ఓపిక ఎవరికి ఉంటుంది, అంత శక్తిని భరించే ఓపిక ఎవరికి ఉంటుంది అని చూడండి. చివరికి అంతా వెతికి వాళ్ళు భూదేవిని, సహనవతి కదా, భూదేవికి సహనం ఎవరికి సహనానికి మారిపోయారు భూమాత. ఆ భూమి మీద వదలమని చెప్పారు. ఈయన తన యొక్క తేజస్సుని భూమి మీద వదిలేసరికి భూమాత ఆ తేజస్సులో ఉన్నటువంటి శక్తికి మల మాడిపోయి, నా వల్ల కాదు మహాప్రభో, నేను దీన్ని ఎక్కడన్నా వదిలేస్తాను, నా వల్ల కాదు, మండిపోతుంది నా ఒళ్ళంతా అని భూమి అంతా మండిపోయిందిట ఆ తేజోశక్తికి అని ఆవిడ విలవిలవిలాడిపోయేసరికి అప్పుడు శివుడు అన్నట్ట, నా పుత్రుడే కనుక ఇప్పుడు పార్వతీ గర్భంలో ప్రవేశించబట్టలేదు కనుక పోనీ వీళ్ళ అక్క గర్భంలో ప్రవేశపెడదాం, గంగాదేవి ఉంది, ఈవిడ అక్కే కదా, వీళ్ళ గంగాదేవికి ఇద్దామని గంగాదేవిలో వదలమన్నారు. గంగాదేవి చల్లగా ఉన్న నదీ ప్రవాహం కదా. ఈ భూదేవి ఏం చేసింది, తీసుకెళ్ళేసేసి గంగాదేవిలో వదిలేసింది. గంగా నదిలో వదిలేసేస్తే, గంగా నది నేను అసలు భరించలేను, చల్లటి నా నీరంతా కూడా ఈ తేజస్సుతో వేడెక్కిపోతుంది, మలమల మాడిపోతున్నాను నేను, నా వల్ల కాదని గంగాదేవి కూడా తిరస్కరించింది ఆ తేజస్సుని. అప్పుడు ఎక్కడ పడేయాలి అని చేసి అడిగితే ఈ 33 కోట్ల దేవతలు చెప్పారట, మీరు తీసుకెళ్ళి ఎక్కడొక్కడ ఒక రెల్లు పొదల్లో పడేసేయండి అన్నట్ట. ఆ రెల్లు పొదల్లో ఈవిడ పడేసి వచ్చింది. ఆ రెల్లు పొదల్లో కృత్తికలు నివసించే ప్రదేశం అది. అక్కడ కృత్తికలు ఇంకా ఈ యొక్క తేజస్సుని ఒక బాలుడి రూపంలోకి తీసుకొచ్చి స్తన్యం ఇచ్చి కూడా పెంచి పోషించాయి. పాలు కూడా ఎందుకంటే పిల్లవాడు ఏడుస్తున్నాడు, పాలు ఎవరు ఇవ్వాలి అంటే దేవతలు మళ్ళీ వాళ్ళే చెప్పారట, మీరే ఇవ్వండి, మీరే కదా అతనికి ప్రాణం ఇచ్చారు, బాలుడి రూపం కూడా మీరే ఇచ్చారు కనుక స్తన్యం కూడా మీరే ఇవ్వండి. సో అలా 6 కృత్తికల చేత ఆయన పెంచబడటంతో షణ్ముఖుడు అయ్యాడు. అటువంటి జనం ఉండటంతో ఆ సుబ్రహ్మణ్య స్వామి జన్మం వెనక ఇంత కారణం ఉందా అండి? ఇంత పెద్ద కారణం ఉంది. ఇలా ఆయన జననమే చాలా అద్భుతం అండి. ఎంత ఛాలెంజింగ్, నిజమే కదా. అంటే దేవతలకు కూడా ఒక సమాజం ఉంది, ఆ సమాజంలో ఎంత పెద్ద ఛాలెంజింగ్ సమస్య వచ్చిందో చూడండి. మీరు తీసుకోండి అని మొత్తానికి ఈ రెల్లు పొదల్లో ఉన్న కృత్తికలు మాత్రమే దాన్ని ధరించి ఒక బాలుడి రూపం ఇచ్చి, అంత బలశాలి సైన్యానికే అది. తర్వాత అతను దేవసేనాని అయ్యాడు కదా, దేవతల సైన్యానికంతా సేనాని ఇతనే అయ్యాడు. అటువంటి ఆధిపత్యం శివుడే ఇచ్చాడు అతనికి. ఆ రకంగా అతను చాలా శక్తిమంతుడు అయ్యాడు. శక్తిమంతుడు అయినప్పుడు పార్వతీదేవి నా గర్భంలో ఉండాల్సిన శివ తేజస్సు ఈ రకంగా భూమి పాలు చేశారని భూదేవతని చెప్పించింది. భూదేవతని చెప్పింది. ఆమె ఏం చేస్తుందండి మరి? వేసినప్పుడు భరించాలి కదండి భూదేవి, ఒళ్ళు మండిపోతున్నది, శివుడు తేజస్సు కదా, ఆయనే చూసుకుంటాడు, ఆయన శరణు వేడొచ్చు కదా, నాకు ఒళ్ళు మండిపోకుండా నువ్వేదో చల్లదనాన్ని ప్రసాదించంటే ఆయన ఒక్కసారి చిన్నగా అమ్మవారిని మందహాసం చేసినా చాలు, ఈడు ఒంటికున్న మంటలన్నీ తగ్గిపోయేవి. ఆవిడ అలా కదని తిరస్కరించడంతో నువ్వు నా పుత్రుడిని నువ్వు భరించావు, ముందు నా గర్భంలో ఉండవలసిందని నువ్వు ధరించావు, అందుకని నీకు శాపం ఇస్తున్నాను ఆవిడ, నీకు ఒకడు కాదు భర్తగా ఉండటము, నీకు కొడుకుల్లాగా ఉండేటువంటి మగవాళ్లే భర్తలు అవుతారు, అంత పనిష్మెంట్ ఇంకా అంటే అటువంటి నీచ స్థితిలో ఇక ఏ స్త్రీ ఉండదు, అటువంటి శాపం. ఎందుకంటే భూమాతలో పుట్టిన వాళ్ళందరూ ఆవిడ కొడుకులే. అవును కదా, మనందరం భూమిలో జన్మించిన వాళ్ళం ఆవిడ పిల్లలమే. మళ్ళీ భూపతులు అంటే రాజులు, మళ్ళీ రాజులు అంటే భూదేవతని, పతి అంటే మరి భర్తే కదా, భూపతులు వీళ్ళందరూ, వీళ్ళు భర్తలు అంటారు. మళ్ళీ భర్తలు అంటారు. భూస్వాములు అంటే పోనీ భూమి కొనుక్కోవడం, మరి భూపతులు అయ్యేసరికి వీళ్ళు రాజ్యం వెళ్తున్నారు కదా, రాజ్యలక్ష్మి ఈవిడేగా. అవును కదా, భూదేవతే రాజ్యలక్ష్మి. మరి రాజ్యలక్ష్మి స్వీకరించినటువంటి రాజు భర్త అవుతాడు కదా.
కొడుకుగా జన్మించిన వాడు భర్త అయ్యేటువంటి నీచ స్థితిలో భూదేవి చాలా దుఃఖిస్తుందిట. అటువంటి శాపం పార్వతీదేవి ఇచ్చిందని మన పురాణ కథలు ఉన్నాయి, పురాణ కథల్లో ఉంది. సో ఆ రకంగా మరి ముక్కోటి దేవతలకి ఏమో వీళ్ళు ఏకాంతాన్ని భంగం చేశారు కదా, అందుకని నాకు సంతానం లేకుండా మీరు చేశారు కనుక మీరందరికీ సంతానమే లేకుండా చేస్తున్నాను, మీ ఎవ్వరికీ వివాహాలు లేవు, సంతానమే లేదని 33 కోట్ల దేవతలకి కూడా పార్వతీదేవి శాపం ఇచ్చింది. అయ్యయ్యో, అందుకే నేను ఇంత ఛాలెంజింగ్గా పుట్టాడు మన షణ్ముఖుడు అని చెప్పాను. ఆయన జననం అంటే ఎంతమంది ఎన్ని రకాలుగా సమస్యగా పరిగణించి దాన్ని ఎన్ని రకాలుగా బీతిల్లి అందరూ కొంతమంది శరణు వేడారు, కొంతమంది బీతిల్లిపోయారు, కొంతమంది మార్గాల కోసం వేటాడారు. చివరికి కృత్తికల చేత పెంచబడి బయటకు వచ్చారు ఆయన. సో అంత ఛాలెంజింగ్ భర్త అయిపోయింది ఆయనది. కానీ దేవతలు సహాయ సహకారం అంతా దేవతలు సహకరించకపోవటం వలనే అమ్మవారు ఈ రకంగా వారికి శాపం ఇచ్చిందని మన పురాణ కథలన్నీ చెప్తారు. కానీ వారే కొంచెం అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి, ఆయన జన్మకి కారణం దేవతలందరూ కూడా ఉన్నట్టే వెనక అందుకే దేవసేన అని అయ్యాడు. అందుకే దేవతలందరూ ఉండబట్టి వీళ్ళందరూ కూడా నీ యొక్క జననానికి ఇంత రకాలుగా సమస్యలుగా అంటే అవస్థపడ్డారు ఆయన జన్మించటానికి. సమస్య పరిష్కారాలు కూడా వారే చేశారు. అంటే శివుడు చేశాడు పాపం, శివుడు చేశాడు. అంటే ఇలా చేయండి అని చెప్తే వాళ్ళు అలా చేస్తూ వచ్చారు. చివరికి కృత్తికల దగ్గరికి వెళ్ళేసరికి ఆ రెల్లు పొదల్లో ఈయన జననం జరిగింది. ఆ రోజునే వల్లి సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం అని చేస్తుంటారు. పురాణ పురుషులందరికీ కూడా శ్రీరామనవమి రోజున శ్రీరాముడు పుట్టాడంటారు. అదే రోజున ఆయన కళ్యాణం కూడా చేస్తారు శ్రీరామనవమికి. ఇప్పుడు శివ కళ్యాణమైనా, సీతా కళ్యాణమైనా, ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి రోజునైనా, ఈ వల్లి దేవసేన ఇద్దరు ఉన్నారంటారు కదా, వాళ్ళతో వివాహం జరిపించడం కూడా సుబ్రహ్మణ్య షష్ఠి రోజునే చేస్తారు. అంటే మార్గశిర షష్ఠి రోజునే చేస్తారు. అంటే పురాణ పురుషులందరూ ఎప్పుడు జన్మించారో వాళ్ళు లోక కళ్యాణం కోసం జన్మిస్తారు కనుక అదే రోజున వాళ్ళ కళ్యాణం కూడా చేస్తారు. అంటే దేవతల కళ్యాణము లోక కళ్యాణం కిందే వస్తుంది. అంటే విజయశ్రీ గారు, జననము కళ్యాణము భగవంతుడికి ఒకరోజే కొన్ని అలా జరిగిన సంఘటనలు ఉన్నాయి. శ్రీరామనవమి దానికి ప్రత్యక్ష. అబ్బో, అసలు లోకమంతా కళ్యాణమే. సుబ్రహ్మణ్య షష్ఠి కూడా అలాగే అన్ని రాష్ట్రాల్లో కూడా చాలా గొప్పగా చేస్తారు. అంటే సుబ్రహ్మణ్య స్వామి జననం వెనకాల ఇన్ని కారణాలు ఉన్నాయి. అవునండి, ఇన్ని కారణాలు ఉన్నాయి. చాలా మంచి ఉత్కృష్టమైన కారణాల మధ్య ఆయన జన్మించాడు. ఎందుకంటే ఎవరూ భరించలేనటువంటి అద్భుతమైన తేజస్సు కలవాడు కనుక ఆ తేజస్సుని చివరికి కృత్తికలు భరించి ఆయనకి జన్మించేలా చేశాయి కనుక 6 కృత్తికలతో షణ్ముఖుడిగా బయటికి వచ్చాడు ఆయన. చాలా సంతోషం అండి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.